ఆ విషయం జరిగిన తర్వాత నేను సర్పంచ్ను కలవడానికి ఊరిలో ఉన్న వాళ్ళ మనుషుల దగ్గరికి నేను వెళ్ళాను. వాళ్ళని అడిగిన తర్వాత సర్పంచ్ గారు ఊరిలో లేరు, వేరే పని మీద విదేశాలకి వెళ్ళారని చెప్పారు. ఆ సర్పంచ్ పేరు చెంగారెడ్డి. మరి ఊరిలో సమస్యలు ఎవరు తీరుస్తారు అని వాళ్ళని అడిగాను. ఆయన కొడుకు చిన్నారెడ్డి అని చెప్పారు. ఆయన గురించి అడగగానే వాళ్ళు 2 అడుగులు వెనక్కి వేసి ఆయనను ఎందుకు కలవాలనుకుంటున్నారు అని వాళ్ళను అడగగానే వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటంటే, చిన్నారెడ్డి ఆ పేరు వింటే ఆ ఊరిలో వాళ్ళకే భయం. వాడి జీవితం మొత్తం హత్యలు, దోపిడీలు, దారుణాలు చేయడమే. అతనికి ఎదురు తిరిగే మగాడు ఆ ఊరిలో అస్సలు లేడు. ఒకవేళ ఎదురు తిరిగి మాట్లాడితే బయటకు వచ్చేది అతని శవమే అని వాళ్ళు చెప్పగా నా గుండెల్లో భయం మొదలయ్యింది. అలాంటి వ్యక్తితో నాకు అవసరమా? అయినా కూడా తప్పలేదు.